సీఎం గారు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసేనే రుణమాఫీ 15 ఆగస్టు రుణమాఫీ అయిపోయింది. హరీష్ రావు రాజీనామా చేయంటావు. రుణమాఫీ ఎవరు చేసేవే? రుణమాఫీ ₹1,00,000 చేసింటే కూడా రైతు అకౌంట్లో పడలేవు. రైతులు బ్యాంక్ కాడికి పోతే డబ్బులు ఇరు. నువ్వు 2 లక్షలు మీద ఉన్న వాళ్ళకి వడ్డీ కట్టండి 2 లక్షలు రుణమాఫీ చేస్తానంటే ఎప్పుడు చేస్తావు? ఇప్పుడే సంవత్సరం అయింది. 15 ఆగస్టుకి చేస్తాను అన్నాడు. 15 ఆగస్టు మరి నెలాయా? హరీష్ రావు రాజీనామా చేయంటావు. టీఆర్ఎస్ ఢీకొనికి నీతోటి ఎప్పుడు వస్తుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు? రైతుల గోస చూస్తావు, రైతుల పరిస్థితి చూస్తావు. నీవు ఏడో కూర్చొని మాట చెప్పి సుల్ల మాటలు చెప్పి సుల్ల కూతలు కూసి మందిని రైతుల్ని అంతా పూలతో మాటలు మాట్లాడతావు. అది కాదు, పద్ధతి కాదు. నీవు మాట అంటే మాటకు నిలబడు, మాట తప్పదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఏమి? ఒక పెద్ద మనిషి చనిపోతే రైతు ఇంటికి 5 లక్షలు 8 దినాలకు వస్తుండే. ఒక బిడ్డ పెళ్లి చేస్తే 15 దినాలకి కళ్యాణ లక్ష్యం 1,16,000 వస్తుండే. ఇంకా రైతు బంధు ఇంకా 6 నెలల ముందర, ఇంకా నెల ముందర రైతులకి కేసీఆర్ ఫోన్ టింగ్ అని వేస్తుండే డబ్బులు. నీవు గెలిచి సంవత్సరమే ఒక్క పథకమని ఇచ్చానా? నువ్వు బస్సు తప్ప ఏమన్నా వేరే ఇచ్చానా? ఎవరికైనా మహిళలకి 2,500 లాంటివి ఏమి ఇచ్చేవే? ఏం పనులు చేసేవే? నీ మాటలు ఉండవని, నీ ఇష్టంకారం మాట్లాడి నా ప్రభుత్వం ఉండదని, నన్ను చేసేనే రుణమాఫీ అని గుండె కొట్టుకొని చెప్తావే. ఎక్కడ చేసావు రుణమాఫీ? చేసినట్ట రుజువు చూపి. మేము గట్టు మండలం బోయలగూడెం గద్వాల జోగులాంబ జిల్లా. మేము రైతులు మాట్లాడుతున్నాం. మా పరిస్థితి చూడి. బ్యాంకులు పోతే బ్యాంకులు పట్టించుకుంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎదుగు పోతే సీఎం అంటారు. నీవు ఏడున్నావని అడగల. నీ ఫోన్ నంబర్ ఇవ్వకి అడుగుతాము, నీ వద్దకు వస్తాము. పర్మిషన్ ఇస్తావా చెప్పు. ఎప్పుడు మా రైతుల కోసం చూడి, మా రైతుల పరిస్థితి చూడి. ఆత్మహత్య చేసుకుంటారు, చనిపోతారు. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావుని ఎప్పుడు ఢీకుంటావు? 6 అడుగులు బుల్లోట్ అంటే బుల్లోటే, అది అగ్గి. దాన్ని ఢీకుంటావు నువ్వు.